हैप्पी जन्माष्टमी। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादि पाश्चात्यदेशतारिणे वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद। मुखं करोति वाचालं पंगुं लंघयति गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारणं परमानन्दमाधवं श्रीचैतन्येश्वरम्। So we'll start with Shikshashtakam. चेतो दर्पणमार्जनं भवमहादावाग्निर्वापणं श्रेयः कैरवचन्द्रिका वितरणं विद्यावधू जीवनम् आनन्दाम्बुधेवर्धनं प्रतिपदं पूर्णामृतास्वादनं सर्वात्मस्नपनं परं विजयते श्रीकृष्ण संकीर्तनं नाम्नामकारि बहुधा निज सर्वशक्तिस्तत्रार्पित नियमितः स्मरणेन कालः एतादृशी तव कृपा भगवन् ममापि दुर्दैवमिदृशं विहाजनिनानुरागः तृणादपि सुनिचेन तरोरिव सहिष्णुना अमानिना मानदेन कीर्तनीयः सदा हरिः न धनं न जनं न सुन्दरीं कवितां वा जगदीश कामये मम जन्मनि जन्मनीश्वरे भवताद्भक्तिर्हेतुकी त्वयि हैनन्दतनुजा किङ्करं पतितं मां विषमे भवाम्बुधौ कृपया तव पादपङ्कज स्थितधूलिसदृशं विचिन्तय नयनं गलदश्रुधारय वदनं गद्गदरुद्धया गिरा पुलकैर्निचितं वपु कदा तव नाम ग्रहणे भविष्यति युगायितं निमेषेण चक्षुषा प्रावृषायितं शून्यायितं जगत्सर्वं गोविन्दविरहेण मे आश्लिष्य वापादरतां पिनष्टु माम् अदर्शनान् मर्महतां करोतु वा यथा तथा वा विदधातु लम्पटो मत्प्राणनाथस्तु सेवनापरः हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। श्री श्री शिक्षाष्टकम की जय। श्री चैतन्य महाप्रभु की जय। जगत गुरु पतित पावन श्री प्रभुपाद की जय। श्री गुरुदेव की जय। ताई गौ प्रेमानंदे हरि हरि बोल। హరే కృష్ణ మతీసన్ ప్రభుజీస్ దండవత్ ప్రణామ్. సో ఈరోజు మనము జన్మాష్టమి అనేది జరుపుకుంటున్నాము. సో శ్రీకృష్ణ జన్మాష్టమి ఇస్ అ వెరీ వెరీ ఆస్పీషియస్ ఈవ్. సో మన జీవితంలో ఆనందాన్ని పెంచడానికి, వెలుగుని పెంచడానికి సో కృష్ణ స్వయంగా ఈ జగత్తుకు వస్తారనమాట. సో ఒక రకంగా చెప్పాలంటే భగవంతుడు ఇక్కడికి రావడానికి చాలా కారణాలు ఉండొచ్చు. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఎస్పెషల్లీ మన డివోటీస్కి ఏంటంటే, Lord descend to this temporary world so that he can let us go to the eternal world. సో భగవంతుడు ఈ భౌతిక జగత్తుకి ఏదైతే తాత్కాలికమైనది టెంపరీ అనేదో ఈ జగత్తుకి ఎందుకు వస్తారంటే, సో దట్ మనము ఏదైతే శాశ్వతమైన జగత్తు ఉందో ఆ జగత్తుకి వెళ్ళడానికి.
రైట్? సో కృష్ణ వస్తారు, లీల చేస్తారు. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి. సో అర్జున, సో ఎందుకు వస్తారు అంటే తన జన్మ మరియు కర్మములు ఏదైతే ఎంత దివ్యమైనవో అవి చూసి మనం అట్రాక్ట్ అయ్యి, రైట్, ఆయన దగ్గరికి వెళ్ళాలనే ప్రేరణ మనకు వచ్చి దాని ద్వారా మనం భక్తి చేసి అలా కంటిన్యూ అయితే త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి. సో అర్జున, సో ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత మళ్ళీ ఇంకొక భౌతిక దేహాన్ని తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనము తన దగ్గరికే వెళ్ళిపోతాం కాబట్టి. సో యాక్చువల్గా చాలాసార్లు మనకేమనిపిస్తుందంటే మనం పుట్టడంతో జీవితం స్టార్ట్ అవుతుంది అండ్ చనిపోవడంతో జీవితం ఎండ్ అయిపోతుంది అని అనిపిస్తుంది. సో లైఫ్ స్టార్ట్స్ వెన్ వి టేక్ బర్త్, లైఫ్ ఎండ్స్ వెన్ వి డై అని అనుకుంటాం. కానీ యాక్చువల్గా జీవితము మనం పుట్టక ముందు చనిపోయిన తర్వాత కూడా ఉంటుంది. సో ఒక రకంగా చూడాలంటే మనము ఎటర్నల్ బీయింగ్స్ అన్నమాట. సో మనము ఆత్మస్థరంలో చూస్తే సచ్చిదానందం. సో సత్ అంటే ఎటర్నల్, ఎప్పటికీ మనం ఉంటాము, శాశ్వతంగా ఉంటాం. సో మన జీవితము జన్మ ఎత్తక ముందు కూడా ఉంది మరియు చనిపోయిన తర్వాత కూడా ఉంది. సో భగవంతుడు మన జీవితంలో జన్మప్పుడు, మృత్యు అప్పుడు, ఈవెన్ మనం జన్మ మృత్యుకి మధ్యలో ఏదైతే జీవితం అని అనుకుంటున్నామో అది గడిపేటప్పుడు కూడా ఎలా మనకి ఆనందాన్ని ఇస్తారు అనే పాయింట్ మీద మనము డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాము. సో ఎస్పెషల్లీ ఈరోజు మనము భీష్మ గురించి మాట్లాడదాము. సో భీష్మ పితామహ ఆర్ భీష్మదేవ్. సో ఆయన పాస్ట్ టైంని చూస్తూ, రైట్, కృష్ణ మన జీవితంలో ఎలా ఉంటారు అండ్ కృష్ణ యాక్చువల్గా ఏం చూస్తారు ఏం చూడరు అనేది మనము తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. సో భీష్మ ఈజ్ అ వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ఇన్ మహాభారత్, రైట్? చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అన్నమాట. సో యాక్చువల్లీ ప్రపంచం కళ్ళు నుంచి చూస్తే, బాహ్య రూపంగా చూస్తే భీష్ముడు యాక్చువల్గా అగెయిన్స్ట్గా ఉన్నారు. పాండవులకి అగెయిన్స్ట్గా, ధర్మానికి అగెయిన్స్ట్గా, కృష్ణకి అగెయిన్స్ట్గా యుద్ధం అనేది చేస్తున్నారు. ఎందుకంటే కౌరవుల పక్షంలో యుద్ధం అనేది చేస్తున్నారు. బట్ యాక్చువల్గా హృదయంలో చూస్తే ఏంటి, లోపల ఏం జరుగుతుంది అని అంటే ఆయన యాక్చువల్లీ కృష్ణ వైపు మాత్రమే ఉన్నారు, రైట్? కృష్ణ మొత్తం ప్రపంచానికి ఒక లెసన్ ఇవ్వాలనుకుంటున్నారు. సో ఆ లెసన్ ఇవ్వడం కోసము నన్ను యూస్ చేస్తున్నారు అనే భావనతో తనుంటూ తను కౌరవుల పక్షంలో యుద్ధం అనేది చేస్తారు. సో ఈ పాయింట్ మనకు ఎందుకు ఇంపార్టెంట్ అంటే భగవంతుడు ఏం చూస్తారు ఏం చూడరు అనేది మనం తెలుసుకోవాలి. జనరల్గా ప్రపంచం మనల్ని బయట నుంచి లోపలికి చూస్తుంది, రైట్? సో అంటే బయట మనకి ఏమున్నాయి, మన పొజిషన్ ఏంటి, మన పొజిషన్స్ ఏంటి, మనం ఏ స్థానంలో ఉన్నామో, మన దగ్గర ఏమేమి ఉన్నాయి, వాటిని బాహ్య ప్రపంచం అనేది చూస్తుంది, రైట్? సో ఒకవేళ మన దగ్గర చాలా ఉన్నాయి, మనం మంచి పొజిషన్లో ఉన్నాం అనుకోండి, వేరే వాళ్ళు వచ్చి మనల్ని కదిలించడానికి ట్రై చేస్తారు అనమాట. అంటే మాట్లాడడానికి, మనకి దగ్గర అవ్వడానికి ట్రై చేస్తారు. ఎస్ ఆర్ నో? అది అవుతుందా లేదా? यस यस प्रभु यस जी। प्रभु यस जी। प्रभु जी। రైట్? ఒకవేళ మన దగ్గర ఏం లేదనుకోండి, మన దగ్గరికి ఎవరు రారు. ఎక్కడ మనం వాళ్ళ దగ్గర ఉన్నది తీసేసుకుంటామేమోనని భయంగా ఉంటుందన్నమాట, రైట్? సో ప్రపంచం మొత్తం ఏంటంటే బాహ్యం నుంచి చూస్తుందన్నమాట, ఎక్స్టర్నల్ విజన్ అనేది ఉంటుంది. కానీ భగవంతుడు మాత్రం ఎక్స్టర్నల్లీ మనం ఏం చేస్తున్నాము, బాహ్య రూపంగా ఏం చేస్తున్నాము, ఏముంది మన దగ్గర, ఇవన్నీ చూడరు. లోపల నుంచి మనకి ఎటువంటి భావన ఉంది అనేది చూస్తారు. అందుకే భగవంతుడికి ఒక పేరేంటి, భావగ్రాహి జనార్దన, రైట్? సో హీఈస్ లైక్ అ భావగ్రాహి. ఓకే, ఎక్స్టర్నల్గా చాలా ఉండొచ్చు, బట్ యాక్చువల్గా లోపల ఏముంది అనేది చూస్తూ ఉంటారనమాట. సో మనం చూసినట్టయితే బాహ్య రూపంగా ఒకవేళ విషయాల్ని చూసి, వస్తువులను చూసి మనము ఆనందానికి డెఫినేషన్ అనేది ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేసామనుకోండి, అంటే నా దగ్గర ఇది ఉంటేనే నేను సంతోషంగా ఉంటాను, అది ఉంటేనే సంతోషంగా ఉంటాను అనేసి మనం లెక్కలేస్తూ కూర్చున్నాం అనుకోండి, ప్రాబ్లం ఏంటంటే ఈ ప్రపంచంలో బాహ్య రూపంగా మనం ఏదైతే తెచ్చుకొని సంతోషంగా ఉండడానికి ట్రై చేస్తామో దానివల్ల కొన్నిసార్లు మనకి సంతోషం రావచ్చు, కానీ దాని వల్లనే వేరే వాళ్ళకి ఈర్ష్య కూడా వస్తుంది, రైట్? సో ఒకసారి ఒక అడ్వర్టైజ్మెంట్ ఉండిందనమాట. ఒక వ్యక్తి కారులో ఉంటాడు, కొత్త కారులో ఉంటాడు. అండ్ ఆ కారులో ఉన్నప్పుడు ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆ కార్ ఆగినప్పుడు పక్కన ఒక అమ్మాయి మాత్రం చాలా అడ్మిరేషన్తో చూస్తూ ఉంటుంది ఆ కార్ని. అడ్మిరేషన్ అంటే అబ్బా ఎంత బాగుంది అన్నట్టుగా చూస్తూ ఉంటుంది. ఆమె వెనకాల ఇంకో యువకుడు ఉంటాడనమాట. ఆ వ్యక్తి మాత్రం ఈర్ష్యతో చూస్తూ ఉంటాడనమాట. సో అప్పుడు కింద ఒక లైన్ వస్తుందన్నమాట,
బై దిస్ కార్ అండ్ ఎంజాయ్ ద ఎన్వీ ఇన్ యువర్ నేబర్స్ ఐస్. అంటే ఈ కార్ని కొనండి, మీ పక్క వాళ్ళ కళ్ళలో ఏదైతే ఈర్ష్య వస్తుందో దానిని చూసి ఆనందించండి. రైట్. సో జనరల్గా మనం చాలా వస్తువులు తీసుకొని చాలా ఒక మంచి పొజిషన్కి ఎందుకు వెళ్ళాలనుకుంటాం అంటే వేరే వాళ్ళకి మనము ఎక్కువ వాళ్ళు తక్కువ అని చూపించడానికి. సో సమ్వేర్ భౌతికంగా మనం ఎంత ఆనందాన్ని తీసుకోవడానికి ట్రై చేసినా సరే ప్రాబ్లం ఏమవుతుందంటే మనకి కాస్త ఆనందం వస్తుంది అండ్ వేరే వాళ్ళకి ఈర్ష్య అనేది వస్తుంది అనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే మన ఆనందం వేరే వాళ్ళ ఆనందానికి కారణం అవ్వదు. మేబీ మనం బాగుంటే మనకు తెలిసిన ముగ్గురు నలుగురు సంతోషంగా ఉంటారేమో మన ఆనందాన్ని చూసి, కానీ మాక్సిమం ఏమవుతారంటే ఈర్ష్య చెందుతూ ఉంటారనమాట. సో భౌతిక ఆనందం ఇట్లాంటిది. కానీ భక్తిలో ఏదైతే ఆనందం ఉంటుందో అది ఎట్లాంటిదంటే మనకు ఆనందం వచ్చే కొద్దీ వేరే వాళ్ళ ఆనందం కూడా పెరుగుతుందన్నమాట. రైట్. సో మనం భక్తిలో ఆనందంగా ఉన్నామనుకోండి, వేరే వాళ్ళకి ఈర్ష్య రాదు. యాక్చువల్గా వేరే వాళ్ళకి ఆశ్చర్యం వేస్తుంది. ఏంటంటే వీళ్ళు ఎలా సంతోషంగా ఉండగలరు? ఏమీ లేదు గదా వీళ్ళకి. కొందరికైతే జాలేస్తూ ఉంటుంది. అసలు ఏంటి మీ జీవితము? మీరు ఏం తినట్లేదు, ఏం తాగట్లేదు, ఏం తిరగట్లేదు, ఏం కొనట్లేదు. అట్లెట్లా ఉంటున్నారు అనేసి అనిపిస్తుంది. యెస్ ఆర్ నో? అనిపిస్తదా లేదా? ఎస్ Yes, ప్రభుజీ. Prabhu. రైట్. ప్రభుజీ. సో భౌతికంగా మన దగ్గర ఏదైనా ఉంటే వేరే వాళ్ళకి ఈర్ష్య వస్తుంది. కానీ భక్తిలో మనం ఆనందంగా ఉన్నాం అనుకోండి, వాళ్ళకి ఆశ్చర్యం వేస్తుంది. ఈర్ష్య రాదనమాట. జాలేస్తుంది. ఎట్లా వీళ్ళు బతుకుతున్నారు అనేసి. రైట్. సో భక్తి అట్లాంటిదన్నమాట. అండ్ ఆనందం, భక్తిలో మనకి ఆనందం వస్తే వేరే వాళ్ళకి కూడా ఆనందం పెరిగే అవకాశం ఎలా ఉంటుంది అనంటే, ఫర్ ఎగ్జాంపుల్ భౌతికంగా ఏదన్నా మనకి ఆనందాన్ని ఇచ్చే వస్తువు ఉందనుకుందాం. అంటే ఏదో గులాబ్ జామున్ ఉంది, ఒక స్వీట్ ఉంది. అది తింటే మనకు ఆనందం వస్తుంది అనుకుందాం. అది తినే కొద్దీ ఏమవుతుందంటే తగ్గిపోతుంది. రైట్. సో ఇప్పుడు ఒక 100 గులాబ్ జాములు ఉన్నాయి. ఓకే. సో మనం తినే కొద్దీ ఏమవుతుందంటే అది తగ్గిపోతుంది. రైట్. కానీ భక్తి ఎలాంటిదంటే భక్తిలో ఆనందం మనకు వచ్చే కొద్దీ వేరే వాళ్ళకి కూడా వచ్చే అవకాశం పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు భక్తి చేస్తూ చాలా ప్రశాంతంగా ఆనందంగా ఉన్నారనుకోండి, వేరోళ్ళని ఏమన్నా కష్టపెడతారా? నో ప్రభుజీ. No, Prabhuji. రైట్. సో వేరే వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా లాక్కోవాలి, తీసుకోవాలి అని ఏమన్నా చేయడానికి ప్రయత్నిస్తారా? ఇజంట్ ఇట్? ఈవెన్ వేరే వాళ్ళని అడగడం కూడా మానేస్తాం. ఎందుకంటే నాకు ఏదైనా కావాలంటే కృష్ణ చూసుకుంటారులే అనేసి వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టడం కూడా మానేస్తాం అన్నమాట. సో భౌతికంగా ఆనందం వచ్చే కొద్దీ ఇన్సెక్యూరిటీ పెరుగుతుంది. నా దగ్గర నుంచి ఎవరన్నా తీసేసుకుంటారేమో, లేదా నన్ను వచ్చి ఎవరన్నా అడుగుతారేమో అనేసి ఇన్సెక్యూరిటీ ఉంటుంది. కానీ ఆధ్యాత్మిక ఆనందం వచ్చే కొద్దీ ఏమైపోతుందంటే మనకే అనిపిస్తుంది నేనే వేరే వాళ్ళకి చాలా ఇవ్వచ్చు. రైట్. నేను ఒకరి దగ్గర తీసుకోవాల్సిన అవసరం లేదు అని అనిపిస్తుంది. అప్పుడేమైతుందంటే మన ఉదార స్వభావం అనేది బయటపడుతుంది. అండ్ ఆ ఉదార స్వభావం వల్ల వేరే వాళ్ళకి సంతోషంగా ఉంటుందన్నమాట. రైట్. సెక్యూరిటీగా ఫీలింగ్ ఉంటుంది. "ఏయ్! ఈ వ్యక్తి వచ్చాడంటే నా దగ్గర నుంచి ఏమి ఆశించాడు" అనేసి. రైట్. సో అట్లా మనకి ఇంకా ఏమవుతుంది అంటే మనం దానివల్ల ప్రచారం కూడా బాగా చేస్తాము. అప్పుడేమైతుందంటే వాళ్ళకి కూడా కృష్ణ దొరికే అవకాశం ఉంది. వాళ్ళు కూడా ఆధ్యాత్మికంగా ఆనందం పొందే అవకాశం అనేది ఉందన్నమాట. సో యాక్చువల్లీ మనకి కావాల్సింది ఏంటంటే ఆ ఇంటర్నల్ హ్యాపీనెస్, ఆ లోపల ఆధ్యాత్మిక ఆనందం అనేది మనకి కావాలన్నమాట. సో అది కృష్ణ మనకి ఇవ్వగలరు. రైట్. సో బయట నుంచి ఏమన్నా జరగని కానీ లోపల మాత్రం ఆ ఆనందాన్ని కృష్ణ ఇవ్వగలరన్నమాట. సో భీష్మ పితామహ కేసులో ఏమవుతుంది అని అంటే భీష్మ యాక్చువల్గా ఆపోజిట్గా నిలబడి ఉంటారు. రైట్. కృష్ణ ఒకవైపు ఉన్నారు, అర్జున వైపు ఉన్నారు, అండ్ భీష్మ కౌరవుల సైడ్ అనేది ఉన్నారనమాట. సో యాక్చువల్గా భీష్మ ఈజ్ ఎ గ్రేట్ డివోటీ. మనం మహాభారతాన్ని చదివామనుకోండి, దెన్ భీష్మ కౌరవుల సైడ్ పోరాడాడు అనేసి ఒక ఏంటంటే భౌతిక దృష్టితో చూస్తాము. కానీ నిజంగానే మహాభారతం మనకు అర్థం అవ్వాలి, భీష్మ పితామహ గురించి మనకు అర్థం అవ్వాలంటే శ్రీమద్ భాగవతం చదవాలి. రైట్. సో భీష్మ ఈజ్ వన్ ఆఫ్ ద మహాజన్ అన్నమాట. రైట్. 12 మహాజనులు ఉంటారు కదా, అందులో ఒక ఆయన భీష్మ. సో ఆయన ఏంటంటే ఆపోజిట్గా యుద్ధం చేస్తున్నారు, కానీ లోపల నుంచి ఆయనకి తెలుసు. రైట్. నేను కృష్ణ కోసమే యుద్ధం చేస్తున్నాను అనేసి. సో అప్పుడు ఏమవుతుందంటే ఒకసారి దుర్యోధన నైన్త్ డే ఏమంటారంటే యాక్చువల్గా భీష్మ పితామహ 10 రోజులు యుద్ధం చేస్తారు, 18 రోజుల యుద్ధంలో. సో 10th డే ఆయన పడిపోతారు. సో నైన్త్ డే ఏమవుతుంది అని అంటే దుర్యోధన వచ్చి అడుగుతారనమాట, మీరు హోల్ హార్టెడ్లీ అస్సలు యుద్ధం చేయట్లేదు, పాండవులకి సాఫ్ట్ కార్నర్ చూపిస్తున్నారు అది ఇది అని అంటే హీ డిసైడ్స్ ఎస్ నేను యుద్ధం చేస్తాను. అండ్ లోపల ఏమనుకుంటారంటే బాహ్య రూపంగా దుర్యోధనకి చెప్తారు,
రేపు నేను పాండవులందరినీ చంపేస్తాను, రైట్? సో లోపల ఏమనుకుంటారంటే, నేను ఆ పాండవుల్ని చంపే ప్రాసెస్లో ఐ వాంట్ టు సీ హౌ కృష్ణ విల్ ప్రొటెక్ట్ హిస్ డివోటీస్, రైట్? నేను చంపడానికి పూర్తి ఉత్సాహంతో పూర్తి శక్తితో ట్రై చేస్తాను. బట్ నా ఇంటెన్షన్ ఏంటంటే ఏదో దుర్యోధన కోసం వీళ్ళని చంపడం కాదు, కానీ కృష్ణ ఎట్లా ఆ డివోటీస్ ని ప్రొటెక్ట్ చేస్తారు, ఎస్పెషల్లీ అర్జున్ని ఎలా ప్రొటెక్ట్ చేస్తారు అనేది చూడాలనుకుంటున్నా అంటారనమాట, రైట్? సో ఇంకా 10th డే విల్ బి భీషణ యుద్ధం అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ అక్కడ కృష్ణ ఉన్నారు, పార్థసారథి అండ్ అర్జున ఉన్నారు. భీష్మ ఇటు నుంచి యుద్ధం అనేది చేస్తున్నారు. సో ఇటువైపు అర్జునకి అప్పటికి హోల్ హార్టెడ్లీ చేయట్లేదు భీష్మకు ఆపోజిట్ లో. ఎందుకంటే యుద్ధం జరిగే ముందు ఫస్ట్ డే చెప్తారు అర్జున కృష్ణకి ఏంటంటే, భీష్మ పితామహతో నేను ఎట్లా యుద్ధం చేయాలి, నేను చిన్నప్పుడు ఆడుకొని వచ్చి బయట ఆడుకొని వచ్చి ఆయన ఒళ్ళో కూర్చుని ఆయన గడ్డంతో నేను ఆడుకునేవాడిని. ఆ గడ్డంతో ఆడుకునేటప్పుడు నేను నాన్న అనేవాడిని. అప్పుడు ఆయన నాకు ఒక మొట్టికాయ వేసేసి, నేను నాన్నని కాదు మీ నాన్నకే నాన్నని, నేను తాతయ్యని అనేసి చెప్పేవాళ్ళు. సో అట్లాంటి పెద్ద పర్సనాలిటీ, అట్లాంటి తాతయ్యతో నేను ఎట్లా యుద్ధం చేయాలని అన్నప్పుడు కృష్ణ చెప్తారు, భావాలని పక్కన పెట్టి ఇప్పుడు నువ్వు ఏదైతే నీ కర్తవ్యం ఉందో అది చేపట్టాలి అనేసి చెప్తారు. సో సమ్ హౌ అర్జున ట్రై చేస్తూ ఉంటారు, బట్ హోల్ హార్టెడ్లీ చెయ్యరు. సో దానివల్ల ఏమవుతుందంటే అర్జున కొంచెం వీక్గా ఉంటారు. అండ్ ఈవెన్ హోల్ హార్టెడ్లీ ఆయన ట్రై చేసినా సరే భీష్మ అనేది వెరీ వెరీ పవర్ఫుల్ పర్సన్ అన్నమాట. సో భీష్మ ఏం చేస్తున్నారు, యుద్ధం అనేది చేస్తున్నారు, భీషణ యుద్ధం చేస్తున్నారు. అర్జునకి తగులుతూ ఉన్నాయి, ఈవెన్ కృష్ణకి కూడా తగులుతున్నాయి బాణాలు, రైట్? సో యాక్చువల్గా ఏమవుతుందంటే ఒక వారియర్ ఇంకో వారియర్ పైననే అటాక్ చేస్తాడు, కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే దారి తప్పి అది సారథికి కూడా తగిలే అవకాశం ఉంటుంది. సో అది సీన్ జరిగేటప్పుడు భీష్మ ఒక శ్లోకం చెప్తారనమాట. సో ఆ శ్లోకంలో ఆయన ఏం చెప్తారంటే, యుద్ధం భూమిలో యుద్ధం జరుగుతున్నప్పుడు గుర్రాలు అటు ఇటు పరిగెత్తుతూ ఉంటాయి కాబట్టి దుమ్ము లేస్తుంది, రైట్? సో ఆ దుమ్ము లేచినప్పుడు వ్యక్తి ఆ, తన మొహం పైన కూడా పడుతుంది, రైట్? దాంతో పాటు యుద్ధం చేసేటప్పుడు చెమట కూడా వస్తుంది. అండ్ దాంతో పాటు ఒకవేళ దెబ్బలు తగిలితే రక్తం కూడా వస్తుంది. ఈ మూడు జరుగుతున్నా సరే కృష్ణ అందం మాత్రం పెరుగుతూ పోయిందట, రైట్? ఆ దుమ్ము ధూళి మొహం పైన పడే కొద్దీ ఆయన ఇంకా అందంగా కనిపిస్తున్నారట. ఆ చెమట వచ్చే కొద్దీ ఇంకా అందంగా కనిపిస్తున్నారట. ఆ రక్తం బయటకు వచ్చే కొద్దీ ఇంకా అందంగా కనిపిస్తున్నారట. జనరల్గా మన మొహం పైన దుమ్ము పడింది అనుకోండి, మనం ఎలా కనిపిస్తాము, అందవికారంగా కనిపిస్తుంది. రైట్? ఫస్ట్ థింగ్ మన మన ఫేస్ ని మనము క్రీములు పెట్టి బాగా ఫేస్ వాష్ తో ఫేస్ చేసి మొత్తం నీట్ గా తయారు చేస్తేనే అందంగా కనబడతామా లేదా అని గ్యారంటీ లేదు. అట్లాంటిది మొహం పైన దుమ్ము పడింది అనుకోండి, డెఫినెట్ గా అందంగా ఉండము. ఇంకా చెమట వచ్చింది అనుకోండి, మనం చేసిన మేకప్ అంతా పోతుంది కాబట్టి ఇంకా అందంగా కనపడే అవకాశాలు తగ్గిపోతూ ఉంటాయి. అండ్ ఎస్పెషల్లీ ఒకవేళ రక్తం వస్తుంది అని అంటే ఆ పెయిన్ కి మన మొహం పైన ఎక్స్ప్రెషన్ అనేది మారిపోతుంది కాబట్టి ఇంకా ఇంకా అందంగా ఉండే అవకాశాలు తగ్గిపోతాయి అన్నమాట. కానీ కృష్ణ సచ్చిదానంద స్వరూపం, ఆయనది బాహ్యంగా ఉండే బ్యూటీ కాదు, కంప్లీట్ ఇంటర్నల్ బ్యూటీ కాబట్టి ఆయన ఆత్మకి ఆయన శరీరానికి తేడా అనేది ఉండదు. మనకి ఎట్లాగైతే ఉంటుందో అట్లా ఉండదు కాబట్టి హీ లుక్స్ బ్యూటిఫుల్ వాట్ ఎవర్ హ్యాపన్స్. ఏది అయ్యే కొద్దీ అది అందం పెరుగుతుందే కానీ తగ్గదన్నమాట. సో అంత అద్భుతమైన ఆ దృశ్యాన్ని భీష్మ అనేది చూస్తున్నారు. అండ్ భీష్మ యుద్ధం ఆ భీషణంగా అంత ఖచ్చితంగా ఎందుకు చేస్తున్నారు, నాట్ బికాస్ అర్జునాని చంపడానికి, బట్ కృష్ణ అర్జునాని ఎలా కాపాడతారో చూడడానికి. సో ఇలా భీషణ యుద్ధం జరుగుతూ ఉంటే కృష్ణకి ఇంకా అస్సలు ఆగదన్నమాట. ఇట్లా జరుగుతూ ఉంటే అర్జున చచ్చిపోవడం ఖాయం అని తను ఏం చేస్తారంటే రథం నుంచి దూకేస్తారు బయటికి, రైట్? దూకేసి భీష్మ వైపు వెళ్తూ ఉంటారు. ఆ వెళ్తూ ఉంటే అక్కడ ఒక చక్రం అనేది పడి ఉంటుంది, రథం విరిగిపోయి రథానికి ఒక చక్రం అనేది పడి ఉంటుంది. సో ఆ చక్రాన్ని తీసుకుంటారనమాట. సో యాక్చువల్గా కృష్ణకి ఆ చక్రాన్ని ఎందుకు తీసుకున్నారు అని అంటే, కృష్ణకి సుదర్శన్ చక్రం ఉంటుంది కదా, రైట్? సో దట్ రిజెంబల్స్ అన్నమాట, దానిలాగా కనిపిస్తూ ఉంటుంది. అయితే మరి ఆయన అక్కడ వెళ్ళి ఆ చక్రాన్ని తీసుకోవాల్సిన అవసరం ఏముంది, ఆయన సుదర్శన చక్రాన్ని పిలిస్తే పని అయిపోతుంది కదా అని అంటే, కృష్ణ ఎంత టెన్షన్ లో ఉన్నారంటే అర్జునాన్ని కాపాడడానికి సుదర్శన్ చక్రాన్ని పిలవడం కూడా మర్చిపోతారట, రైట్?
సో ఆ చక్రాన్ని ఆయన ఎత్తుతారు. అక్కడ రథానికి విరిగిపోయిన చక్రం ఏదైతే ఉందో అది తీసుకొని ఎత్తుతారనమాట. అందుకని ఆయన పేరేంటంటే రథాంగ పాణి అంటారు. రథ అంగ పాణి. సో ఆ రథం యొక్క అంగం ఏదైతే ఉందో చక్రం దాన్ని ధరించారు కాబట్టి రథంగ పాణి అనేసి కూడా పేరుంటుంది కృష్ణకి. సో అది తీసుకొని భీష్మ వైపు వెళ్తున్నారు. జనరల్గా ఆయన సుదర్శన్ చక్రాన్ని పిలిచినప్పుడు నిలబడిన చోటనే సుదర్శన్ చక్రాన్ని వదులుతారు, వెళ్ళి అది టార్గెట్ అచీవ్ చేసుకొని వచ్చేస్తుంది. కానీ ఇక్కడ కృష్ణ ఎంత టెన్షన్లో ఉన్నారంటే ఆ రథ అంగం ఏదైతే ఆ చక్రం ఏదైతే ఉందో అది తీసుకున్నా సరే అక్కడి నుంచి విసిరి కొట్టట్లేదు. ఎందుకంటే నేను ఇక్కడి నుంచే షూట్ చేస్తే ఇక్కడి నుంచే కొడితే అది తగులుతుందో లేదో భీష్మకి. సో అందుకనే ముందుకెళ్ళి దగ్గర నుంచి కొడతాననేసి. ఫర్ ఎగ్జాంపుల్ మన చేతిలో గన్ ఉందనుకోండి, టార్గెట్ దూరం ఉందనుకోండి, కొడితే మిస్ అవుతుందేమో అనేసి దగ్గర తీసుకెళ్ళి కొట్టాలనుకుంటాం. ఎందుకంటే టార్గెట్ మిస్ అవ్వకూడదు కాబట్టి. సో కృష్ణ ఎంత టెన్షన్లో ఉన్నారంటే అర్జునాన్ని కాపాడడానికి ఆయన దగ్గరగా వెళ్ళి భీష్మ పైన అది వేద్దామని అనుకుంటున్నారు అనమాట. సో అది వేస్తూ వేస్తూ ఆయన ఒక డైలాగ్ చెప్తారనమాట. ఏంటంటే, ఓ భీష్మ, ఒక రాజు తప్పు చేశాడు అంటే దానికి కారణం వాళ్ళ మంత్రి వాళ్ళకి సరిగ్గా సజెషన్ ఇవ్వలేదు, గైడ్ చేయలేదు. అట్లాగే ధృతరాష్ట్రుడు ఈ యుద్ధానికి ఒప్పుకున్నాడు, దుర్యోధన ఈ యుద్ధానికి ఒప్పుకున్నాడు అంటే నువ్వు సరిగ్గా ప్రయత్నం చేయలేదు అనేసి అంటారనమాట. సో దుర్యోధన ధృతరాష్ట్ర ఇలా చేయడం వల్ల వాళ్ళు చేస్తున్నప్పుడు నువ్వేం చేయట్లేదు అనేసి భీష్మకి కృష్ణ ఇలా చెప్తూ ఉంటారు. అప్పుడు భీష్మ అంటారనమాట, ఓ కేశవ, యాక్చువల్లీ నేను చాలా ట్రై చేశాను, కానీ ధృతరాష్ట్రుడికి దుర్యోధన పట్ల ఎంత ఆసక్తి ఉందంటే అవన్నీ మంచి విషయాలన్నీ పక్కన పెట్టి తను నా మాట వినకుండానే ఉన్నాడు అనేసి చెప్తారనమాట. సో ఇదంతా సీన్ జరుగుతుంది. యాక్చువల్గా నేను చెప్పడానికి ఎక్కువ టైం పడుతుంది, కానీ ఇదంతా చాలా సెకండ్స్లో, ఒక మినిట్స్లో జరిగిపోతుంది అనమాట. సో ఇలా కృష్ణ భీష్మ వైపు వెళ్తున్నారు. అండ్ సడన్‌లీ అర్జునకి గుర్తొస్తుంది కృష్ణ ఎక్కడ పోయారు అనేసి. కింద ఇక్కడ సారథిలా ఉండాలి గదా! జంప్ చేసి ఎళ్ళిపోయారనేసి. సో అది వెళ్ళడం చూసి అర్జున ఆయన వెనకాల పరిగెడుతూ ఉంటారు. అరుస్తూ ఉంటారనమాట. హే కృష్ణ, నువ్వక్కడ వెళ్ళకు. కావాలంటే నేను భీష్మ వధ చేస్తాను. భీష్మతోని యుద్ధం చేసి భీష్మని నేను చంపుతాను. నువ్వు మాత్రం వెళ్లి చంపకు అనేసి అంటారనమాట. రైట్. అర్జునకి అర్థమైపోతుంది ఎందుకు కృష్ణ దిగి ఆ చక్రం ఎత్తుకొని అక్కడ భీష్మ దగ్గర వెళ్ళాల్సి వస్తుంది అని అంటే, బికాస్ అర్జున సరిగ్గా యుద్ధం చేయట్లేదు, అందుకనే ఆయన వెళ్తున్నారు అనేసి అర్జున అర్థం చేసుకుంటారు. ఇద్దరి మధ్యలో ఫ్రెండ్షిప్ బాగా గట్టిగా ఉందనుకోండి, చెప్పకుండానే అర్థమైపోతుంది ఎవరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేసి. సో సిమిలర్లీ కృష్ణాల వెళ్ళడానికి రీజన్ ఏంటి, అర్జున హోల్ హార్టెడ్లీ చేయట్లేదు అనేసి, అండ్ అర్జున చేయలేడు అనేసి. సో అర్జున సేస్ నేను చేస్తాను, నేను చేస్తాను. సో అర్జున కంగారు ఏంటంటే తనకేదో అవుతుందేమోనని, రైట్, లేదా భీష్మని తను చంపలేకపోతాడు, లేదా భీష్మ కృష్ణని ఏమైనా చేస్తాడు అనేసి కాదు కంగారు. ఆయనకి బెస్ట్ అంటే కంగారు ఎందుకు ఉంది అని అంటే, కృష్ణ ప్రామిస్ చేస్తారు, నేను యుద్ధంలో యాజ్ అన్ అడ్వైజర్గా, యాజ్ అ చారిటియర్గా ఉంటాను కానీ అస్త్రశస్త్రాలు ఎత్తను అని అంటారు. రైట్, గుర్తుందా మీకు ఇది? Yes, Prabhuji. సో ఆయన అస్త్రశస్త్రాలు ఎత్తనని అంటున్నారు. ఇప్పుడేమో అస్త్రశస్త్రాల్లాగా ఈ చక్రం తీసుకొని వెళ్ళి ఆయన పైన అటాక్ చేస్తున్నారు. ఒకవేళ ఎవరికైనా తెలిసిందనుకోండి కృష్ణ ఇలా చేశారంటే, కృష్ణ మాట దాటారు, రైట్, తన మాట పైన నిలబడలేదనేసి అపయశ్, రైట్, ఆయనకి అవమానం జరుగుతుంది, ఆయనకి క్రిటిక్స్, విమర్శలు వస్తాయి. సో ఇది కరెక్ట్ కాదు అనేసి అర్జున అన్నమాట. సో ఆయన వెళ్ళి అర్జున వెళ్ళి కృష్ణని ఆపడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో పరిగెత్తుకుంటూ వెళ్తారు కానీ కృష్ణ చాలా ఫాస్ట్‌గా ఉంటారు. సో ఇంకా గ్యాప్ ఉంది కాబట్టి అర్జున ఏం చేస్తారంటే ఒక పెద్ద జంప్ వేస్తారు. జంప్ చేసి ఆయన కాలిని పట్టుకుంటారు. కృష్ణ కాలిని పట్టుకుంటారు. కానీ కృష్ణ ఎంత కోపంలో, ఎంత టెన్షన్‌లో ఉన్నారు అనంటే, కృష్ణ అర్జున పట్టుకుంది కూడా చూడరు. అర్జునని లాక్కుంటూ వెళ్ళిపోతారు. రైట్. అప్పుడు అర్జున ఇంకా ఎట్లాగైనా కృష్ణని ఆపాలి అనేసి ఏం చేస్తారంటే, తన కాలుని ఎత్తి గట్టిగా భూమి పైన కొడతారు. సో అర్జున క్షత్రియ కాబట్టి చాలా బలం ఉంటుంది కాబట్టి ఆ కాళ్ళు అలా భూమి పైన కొట్టగానే అక్కడ చిన్న ఇలా లొందలాగుతుందనమాట. డిగ్ హోల్ అంటూ. ఆ హోల్‌లో ఏం చేస్తారంటే కాలు పెట్టేసి గ్రిప్ తెచ్చుకొని కృష్ణని ఆపుతారనమాట. రైట్. సో కృష్ణని ఆపిన తర్వాత అప్పుడు కృష్ణ ఎప్పుడైతే ఆగుతారో అప్పుడు కొంచెం ఆయనకి క్రోధము, ఆ టెన్షన్ తగ్గి ఇటు అటు చూసి అప్పుడు అంటారనమాట, అర్జున నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అనేసి. రైట్. సో అప్పటిదాకా హీ వాస్ సో మచ్ ఎంగ్రోస్డ్ ఇన్ సేవింగ్ అర్జున దట్ హీ డోంట్ నో. ఆయన రథం దిగి ఆ
వైపు వెళ్తున్నారు, అర్జున్ ఆపుతున్నారు అనేది తెలీదనమాట. సో ఎప్పుడైతే కృష్ణ ముందుకు వెళ్తూ ఉంటారో భీష్మ ధనస్సుని పక్కన పెట్టి వెయిట్ చేస్తుంటారు, రైట్? రండి నన్ను చంపండి అనేసి, రైట్? అయినా మీ చేతుల్లో చావడం అంటే నా జీవితం యొక్క ముఖ్య ఉద్దేశము, అతిపెద్ద ఉద్దేశం, అత్యున్నత ఉద్దేశం ఏదైతే ఉందో అది ఫుల్ఫిల్ అయినట్టే. ఎందుకంటే మీ చేతిలో మృత్యు అనేది వస్తుంది అనేసి, రైట్? సో జనరల్గా మనకి మృత్యు అంటే భయం ఉంటుంది, రైట్? లేదా మనల్ని ఎవరైనా చంపడానికి వస్తున్నారంటే భయం వేస్తుంది. కానీ భక్తుల జీవితంలో మృత్యులాగా కూడా కృష్ణనే వస్తారు. అండ్ అప్పుడు భక్తుడికి ఏంటంటే మృత్యు గురించి భయం ఉండదు. అండ్ ఆ మృత్యు కూడా చాలా గొప్పదిలాగా అనిపిస్తుంది. సో ఎప్పుడైతే భీష్మ ఫాల్ అయిపోతుందో, అంటే భీష్మ పడిపోతారో, దాని తర్వాత బాణాల శయ్య మీద పడుకొని ఉంటారు. యుద్ధం మొత్తం అయిన తర్వాత కృష్ణ పాండవుల్ని తీసుకొని ఆయన దగ్గరికి వస్తారు. అక్కడ వచ్చినప్పుడు భీష్మ యాక్చువల్‌గా బాహ్య రూపంగా చూస్తే ఏం చేశారంటే అర్జునాని చంపడానికి చూశారు, రైట్? సో కృష్ణకి ఏం కనబడాలి యాక్చువల్‌గా అయితే బాహ్య రూపంగా? నా భక్తుడి పైన ఈయన అటాక్ చేసి చంపుతున్నాడు అని ఆయనకి ఫీలింగ్ ఉండాలి, రైట్? బట్ యాక్చువల్‌గా అలాంటి ఫీలింగ్ లేదు. లేదా భీష్మకి బాహ్య రూపంగా ఏం కనిపిస్తుంది అంటే ఆ రథ చక్రాన్ని తీసుకొని తనని చంపడానికి కృష్ణ వస్తున్నారు కాబట్టి తనని చంపడానికి వచ్చిన హత్యా ప్రయత్నం చేస్తున్న వ్యక్తిలాగా కనపడాలి, రైట్? బట్ బాహ్య రూపంలో ఏం కనపడినా సరే ఇద్దరికి హార్ట్ టు హార్ట్ ఏం కనెక్షన్ ఉందంటే భీష్మకి తెలుసు కృష్ణ నా స్వామి, నేను ఆయన భక్తుడిని, రైట్? అండ్ కృష్ణకి తెలుసు భీష్మ బాహ్య రూపంగా ఏమి చేసినా సరే యాక్చువల్గా నా భక్తుడు అనేసి. సో భీష్మ ద్వారా మొత్తం ప్రపంచానికి కృష్ణ ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారంటే జనరల్గా భీష్మ ఇస్ వెరీ వెరీ పవర్ఫుల్ అన్నమాట. సో ఆయన యుద్ధం చేస్తే ఆయన ఏ సైడ్ ఉంటే ఆ సైడ్ గెలుస్తుంది. కానీ భగవంతుడికి అగేన్స్ట్గా, ధర్మానికి అగేన్స్ట్గా ఎవరు నిలబడినా సరే, భీష్మ లాంటి శ్రేణిలో ఉండే అంత పెద్ద యోధులు నిలబడినా సరే గెలవలేరు. కానీ ప్రపంచానికి తెలియాలి కాబట్టి భీష్మ ఆ సైడ్లో ఉన్నారని భీష్మకు కూడా తెలుసు, కృష్ణకు కూడా తెలుసు. కాబట్టి మృత్యు సమయంలో కృష్ణ తన దగ్గరికి వస్తున్నప్పుడు కృష్ణ అని భీష్మ ఎలా చూస్తారు అని అంటే స్వామిలాగే చూస్తారనమాట. అండ్ తనకి యాక్చువల్గా గుర్తుకొస్తుంది ఆ సీన్ ఏంటంటే ఎలా రథచక్రాన్ని తీసుకొని నా వైపు వస్తున్నారు అనేసి. సో అల్టిమేట్లీ నేను మొత్తం యుద్ధం చేసింది ఆ సీన్ కోసమే, ఆ ఫీల్ కోసమే అనేసి భీష్మ ఉన్నారనమాట. సో జనరల్గా మనకి మృత్యు అంటే భయం ఉంటుంది. మనల్ని చంపడానికి వచ్చిన వ్యక్తి సంహౌ మనం తప్పించుకున్నాము, తర్వాత ఆ వ్యక్తి మళ్ళీ మన కళ్ళ ముందుకు వచ్చాడు అనుకోండి, భయం వేస్తుందా వేయదా? Yes, Prabhuji. వేస్తుంది. కానీ అది వచ్చిన వ్యక్తి కృష్ణ కాబట్టి, అండ్ కృష్ణ భక్తవత్సల. తన భక్తుల కోసం ఏదన్నా చేయడానికి రెడీగా ఉంటారు, రైట్? అట్లాంటి ఫీలింగ్‌ని గుర్తు తెచ్చుకుంటేనే కృష్ణ దగ్గరకొచ్చే కొద్దీ భీష్మకి ఆనందం అనేది వేస్తుందనమాట. జనరల్‌గా బాణాల శయ్య పైన ఒక వ్యక్తి ఉన్నప్పుడు మొత్తం అన్నీ ఎన్నో బాణాలు శరీరాన్ని చొచ్చుకొని వెళ్ళాయి. అట్లాంటి యాతనలో ఆనందం అనేది కలిగే అవకాశమే ఉండదు. కానీ భీష్మ వాస్ యాక్చువల్లీ ఎక్స్‌పీరియన్సింగ్ హ్యాపీనెస్, రైట్? ఎందుకు అనంటే తను భగవద్ దర్శనం అనేది చేస్తున్నారు. సో భక్తి యాక్చువల్‌గా మనకేం చేస్తుంది అంటే మనకి మృత్యు భయాన్ని తీసేస్తుంది. బాడీలీ పెయిన్ ఏమున్నా సరే దాన్ని దాటుకొని వెళ్ళి ఆనందాన్ని ఎక్స్‌పీరియన్స్ అయ్యే శక్తినిస్తుంది, రైట్? యాక్చువల్‌గా భగవంతుడు మనకి ఎట్లా కృప ఇస్తారు అనంటే కొన్నిసార్లు ఎక్స్‌టర్నల్లీ బాహ్య రూపంగా మన ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేసి తన కృపని చూపిస్తారు. కొన్నిసార్లు మన లోపల ఆ ప్రాబ్లమ్‌ని తట్టుకునే శక్తినిచ్చి, ఆ ప్రాబ్లమ్ ఉన్నా సరే మనం ఆనందంగా ఉండేలాగా మనకి శక్తిని, బుద్ధినిస్తారనమాట. సో భగవంతుడి కృప ఏ రూపంలో అయినా మన దగ్గరికి రావచ్చు. కానీ అలా ఉండాలి అనంటే మనము భక్తి అనేది చేస్తూ ఉండాలి, రైట్? బికాజ్ భౌతికంగా మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని వస్తువులు మన దగ్గర తెచ్చుకున్నా సరే అవి మనల్ని క్షణిక ఆనందాన్ని ఇవ్వగలవు, రైట్? కానీ పూర్తి ఆనందాన్ని ఇవ్వలేవు, నిజమైన ఆనందాన్ని ఇవ్వలేవు. సో దానివల్ల మనకి ఇన్‌సెక్యూరిటీ కూడా పెరుగుతుంది. మరియు మన ఆనందం వల్ల వేరే వాళ్ళకి కూడా దుఃఖము, ఈర్ష్య కలిగే అవకాశం ఉంటుంది. కానీ భక్తి ఎలాంటిదంటే మనకి లోపల నిజమైన ఆనందాన్ని, పూర్తి ఆనందాన్ని ఇవ్వగలదు. మరియు మన ఆనందం వల్ల వేరే వాళ్ళకి కూడా ఆనందం కలిగే అవకాశం అనేది ఉంటుంది. సో దేర్ ఈస్ నో లాస్. ఎవ్రీవన్ విల్ ఓన్లీ గెయిన్ అన్నమాట, రైట్? సో ఈవెన్ అది మృత్యు సమయం అయినా సరే వి డోంట్ ఫీల్ లైక్ వి ఆర్ లూజింగ్.
బికాస్ భీష్మకి తెలుసు తను ఆత్మ అండ్ శరీరం అనేది ఎట్లాగో ఒకానొక రోజు నేను వదిలేయాల్సింది అనేసి. కానీ ఆ శరీరాన్ని వదిలేటప్పుడు నేను ఎవరిని గుర్తు తెచ్చుకోవాలి, ఏంది స్మృతి రావాలి అని తను చాలా ఫోకస్డ్‌గా ఉన్నారు గాబట్టి, తనకి మృత్యు గురించి, శరీరం గురించి ఏ బాధ అనేది లేదు. సో, జీవితంలో భగవంతుడు మనకిచ్చే ఒక గొప్ప గిఫ్ట్ ఏంటంటే, మనం శరీరం కాదు అని మర్చిపోయి, మనకి మృత్యు అనే భయం లేకుండా మనము జీవించగలగడం. సో, దట్ ఈస్ ద గ్రేటెస్ట్ గిఫ్ట్. బికాస్ జనరల్‌గా చూడండి, అందరికీ చనిపోతారనే భయము రోజు వెంటాడుతూనే ఉంటుంది. అసలు బతకడమే తక్కువ. మనం చచ్చిపోతామేమోననేసి రోజు చచ్చిపోతూ, చచ్చిపోతూ బతుకుతూ ఉంటాము. రైట్? బట్ ఎప్పుడైతే మనం భక్తి చేస్తామో వి ఫీల్ లైక్ మృత్యు కూడా జస్ట్ ఒక ప్రాసెసే. మృత్యుతో పాటు నా లైఫ్ అనేది ఎండ్ అవ్వదు. అండ్ జన్మతోనే నా లైఫ్ అనేది ఏం స్టార్ట్ అవ్వదు. నేను ఎప్పటినుంచో ఉన్నాను, అనాది కాలం నుంచి నేను భగవంతుని అంశని. అండ్ ఇప్పుడు నాకు ఈ జీవితం దొరికింది. ఒకవేళ నేను చక్కగా భక్తి చేస్తే మృత్యు తర్వాత నేను కృష్ణ దగ్గరికి వెళ్ళిపోతాను. సో, దేర్ ఇస్ నథింగ్ టు వరీ అబౌట్. రైట్? సో, మృత్యు భయం లేకుండా ఒక వ్యక్తి ఉన్నారనుకోండి, ఆ స్టేజ్‌ని పొందడం చాలా చాలా అరుదు, దుర్లభం. రైట్? సో, కృష్ణ అది మనకి ఇవ్వగలరు. మరియు ఏదో జస్ట్ భయం పోయిందా అంటే లేదు, ఆనందం గూడా. రైట్? బికాజ్ మృత్యు తర్వాత నేను ఎవరి దగ్గరికి వెళ్ళబోతున్నాను? కృష్ణ దగ్గరికి వెళ్ళబోతున్నాను. సో, ఇట్స్ ద హ్యాపీయెస్ట్ మూమెంట్ అన్నమాట. సో, మన లైఫ్ అంతా కృష్ణకి ఎలా సర్వ్ చేయాలి? ఎలా కృష్ణలో మనల్ని ఆనందాన్ని వెతుక్కోవాలి అనేది మనకి నేర్పించడానికి కృష్ణ వస్తారు. రైట్? సో, అది మృత్యు సమయం భీష్మ లాంటి వ్యక్తికి యాక్చువల్‌గా బాహ్య రూపంగా చూస్తే ఆయన చేసిన పనికి ఆయనకి విమర్శలే వస్తాయి. అసలు భీష్మ ఈరోజు మీరు చూడండి, మహాభారత్ ఎవరైతే చదువుతారో జనరల్‌గా భీష్మని కమెంట్ చేస్తారనమాట. ఆయన కౌరవుల సైడ్ ఉన్నారు. ద్రౌపదికి వస్త్రాపహరణం జరిగేటప్పుడు కూడా ఆపలేదు. కౌరవుల సైడే యుద్ధం చేశారు. అసలు మంచి మనిషే కాదు. ఆయనకేమన్నా ఇంత బలం ఉంది, ఇంత బుద్ధి ఉంది కనేసి ఏమీ చేయలేదు అనేసి చాలా విమర్శలొస్తాయి. రైట్? ఈవెన్ అర్జునాని చంపడానికి అట్లా ట్రై చేసినప్పుడు గూడా యుద్ధంలో ఎవ్రీవన్ విల్ సే లైక్ అట్లెట్లా చేయగలరు అనేసి అంటారు. సో, భీష్మకి తెలుసు బాహ్య రూపంగా నేను చూసిన పనులను జూసి అందరూ నన్ను విమర్శిస్తారు. నేను తప్పుడు మనిషి అని అనుకుంటారు. కానీ భీష్మ కేర్ చేసారా అవన్నీ? No, 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 Prabhu. వాట్ హి Prabhuji. కేర్స్ ఈస్ వాట్ కృష్ణ వాంట్స్ మీ టు డు. ఆయనకి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కృష్ణ నేనేం చేయాలని అనుకుంటున్నారు, కృష్ణకి ఏది అనుకూలమో అదే ఆలోచిస్తున్నారు. సో, యాక్చువల్‌గా జీవితం మనం నిజంగానే సరిగ్గా బ్రతుకుతున్నామంటే ఫస్ట్ ఏం ఆలోచించాలంటే కృష్ణ నా గురించి ఏమనుకోవాలి? కృష్ణకి నేనెలా అనుకూలంగా ఉండాలి అనేది ఆలోచించాలి. దానికోసం మేబీ ప్రపంచం మనల్ని విమర్శించినా సరే పర్లేదు. కానీ ప్రపంచం ఏదో పొగుడుతుందని, వాళ్ళ గుడ్ బుక్స్‌లో మనం ఉంటామని, వాళ్ళు మంచిగా మన గురించి ఆలోచిస్తారనేసి మనం ఏది గూడా కృష్ణకి ప్రాతికూల్యంగా చేయకూడదు. రైట్? సో, ఒక డివోటీ ఆల్వేస్ థింక్స్ అబౌట్ వాట్ కృష్ణ విల్ ఫీల్ అబౌట్ మీ, వాట్ కృష్ణ విల్ థింక్ అబౌట్ మీ. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. బికాజ్ ప్రపంచం ఎలాంటిదంటే మనం వాళ్ళతో బావుంటే మనతో బావుంటారు. వాళ్ళకేమన్నా మంచి నీతులు చెప్పి కరెక్ట్ మార్గంలో ఎళ్ళడానికి మనం ఏమన్నా వాళ్ళకి ఇష్టం లేనిది చెప్పామనుకోండి, మన గురించే అగెయిన్స్ట్ అయిపోతారనమాట. సో, ఈవెన్ కరెక్ట్ చెప్పాలన్నా, హెల్ప్ చేయాలన్నా సరే మనకు అగెయిన్స్ట్ అయ్యే ప్రపంచం ఇది. సో, వాళ్ళు హ్యాపీగా ఉండాలనేసి మనము ఏదైతే కృష్ణ చైతన్యంలో కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈవెన్ రిస్క్ అయినా సరే మనం కృష్ణ ఫేవర్‌లో పని చేయడానికి స్టార్ట్ చేయాలి. బికాజ్ అల్టిమేట్‌లీ మృత్యు సమయంలో, మృత్యు తర్వాత మనకి రెస్పాన్సిబిలిటీ చూపిచ్చేది కృష్ణ మాత్రమే. ఈరోజు మనల్ని పొగిడేవాళ్ళు, విమర్శించేవాళ్ళు ఎవ్వరు గూడా మన మృత్యు సమయంలో లేదా మన మృత్యు తర్వాత రెస్పాన్సిబిలిటీ తీసుకోరు. తీసుకుంటారా చెప్పండి? No, Prabhu. తీసుకోలేదు. No. రైట్? ఉన్నప్పుడే No, తీసుకోరు. Prabhuji. ఇజంట్ ఇట్? సో, మనము ప్రపంచంలో ఎంతో మంది గురించి ఎన్నో ఆలోచిస్తూ ఉంటామనమాట. వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారనేసి. అందుకనే జీవితాంతం ఒక స్ట్రెస్, టెన్షను, యాంగ్జైటీ ఉంటుందనమాట. కానీ కృష్ణ నా గురించి ఏం ఆలోచిస్తున్నారు, కృష్ణ కోసం నేను ఏం చేయాలి అనే ఫోకస్ మనం పెట్టామనుకోండి, ఈవెన్ మనం గొప్ప పని చెయ్యకపోయినా సరే, మామూలుగా బ్రతికినా సరే సంతోషంగా బతకొచ్చు. కానీ అదే ప్రపంచం ఏమనుకుంటుంది అనే ధోరణిలో మనం బతుకుతూ ఉన్నామనుకోండి, ఎంత కష్టపడినా, ఎంత రిస్క్ తీసుకున్నా సరే, ఆఖరికి మనకి నిరాశనే మిగులుతుంది. బికాజ్ మనం ఎంత జేసినా సరే మనకంటే బాగా జేసేవాళ్ళుంటారు, మనల్ని విమర్శించే వాళ్ళుంటారు. బట్ కృష్ణ మాత్రం భావగ్రాహి గాబట్టి, మనం ఫెయిల్ అయినా సరే ప్రయత్నం మాత్రం చాలా శ్రద్ధతో చేశామనేసి కన్సిడర్ చేసి మనకి రివార్డ్ ఇస్తూ ఉంటారనమాట. రైట్? సో, కృష్ణ చైతన్యంలో మనకేం జరుగుతుంది అనంటే, మనకి నిజంగా ఎవరి గురించి ఆలోచించాలి,
మనం ఏ పథంలో వెళ్ళాలి, ఎవరిని సంతోషపెట్టడానికి ట్రై చేస్తే మనకి సంతోషం వస్తుందనే క్లారిటీ వస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే మన దగ్గర ఏం లేకపోయినా సరే మనం హ్యాపీగా ఉండొచ్చు. అండ్ కృష్ణ కృప వల్ల మనకి చాలా రావచ్చు కూడా. అండ్ ఇవన్నీ జరుగుతున్నప్పుడు వేరే వాళ్ళకి ఈర్ష్య అనేది కూడా రాదు. వేరే వాళ్ళకి మన వల్ల దుఃఖం అనేది కూడా రాదు. సో దిస్ ఇస్ యాక్చువల్ ద రియల్ హ్యాపీనెస్ విచ్ కృష్ణ కెన్ గివ్ అస్. సో కృష్ణ జన్మ ఎలా అవుతుంది? ఒక కోఠరి అంటే ఒక డార్క్ రూమ్‌లో జైల్‌లో అవుతుంది. రైట్? సో ఆ జైల్‌లో వా జన్మ జరగడానికి రీజన్ ఏంటి? ఎందుకంటే దేవకి వసుదేవ్ ఆ జైల్లో ఉంటారు. సో దేవకి వసుదేవ్ జైల్లో ఎందుకు ఉంటారు అనంటే దేవకి వసుదేవుల పెళ్లి జరిగినప్పుడు ఆకాశవాణి వస్తుంది. ఏంటంటే దేవకి యొక్క అష్టమ పుత్రుడు నీ కాలం అంటే నీ మృత్యువురగా రాబోతున్నాడు అనేసి వస్తుందన్నమాట. సో కొన్నిసార్లు కొందరు అంటారనమాట, ఎందుకు అట్లా ఆకాశవాణి ఇచ్చి అనవసరంగా గొడవలు రేపి దేవకి వసుదేవ్ వాళ్ళ లైఫ్ని పాడు చేశారు. కావాలంటే కృష్ణ ఆ ఆకాశవాణి రాకుండా కూడా చెయ్యొచ్చు కదా. ఎస్ ఆర్ నో చెప్పండి. ఎస్ Yes, అనిపిస్తుందా ప్రభుజీ లేదా? Prabhuji. చేయొచ్చు అలాగే. సో కృష్ణ ఏం చేసినా సరే దాని వెనకాల ఒక రీజన్ అనేది ఉంటుంది. అండ్ చాలా సార్లు అది మనకు అర్థం కాదు. ఎందుకంటే మనము మన బుద్ధి అనుసారంగా ఒక సర్కిల్ వేసుకొని అన్ని అందులోనే రావాలి, ఇందులోనే ఫిట్ అవ్వాలి అని అంటాం. రైట్? బట్ యాక్చువల్లీ కృష్ణ వోంట్ ఫిట్ ఇన్ టు అవర్ లాజిక్. కృష్ణాస్ లాజిక్ ఇస్ ట్రాన్స్లాజికల్. మనము ఊహాతీతం అది. రైట్? సో కృష్ణ ఎందుకు అట్లా ఆకాశవాణి చేపిస్తారంటే ఆ ఆకాశవాణి కాగానే ఈయన ఏం చేస్తాడండి చూడండి, ఆకాశవాణి రాకముందు కంసుడు ఏం చేస్తాడంటే వాళ్ళ చెల్లెల్ని బావని మంచిగా కూర్చోబెట్టుకొని మంచి రాజులాగా మంచి బ్రదర్ లాగా మంచి బామ్మర్దిలాగా గుర్రాల్ని వేసుకుంటూ మొత్తం మంచి సర్వీస్ చేస్తూ ఉంటారు. సో బయట నుంచి చూస్తే కంసుడు మంచోడని అనిపిస్తాడా లేదా? ఎస్ ప్రభుజీ. రైట్? Yes. ఎస్ ప్రభుజీ. కానీ ఒక్కసారి ఆకాశవాణి కాగానే ఏం చేస్తాడో తెలుసా కంసుడు? దేవకిని చంపడానికి రెడీ అయిపోతాడు. దేవకిని చంపడానికి రెడీ అవ్వడం అంటే ఆయన ఏం చేశాడో చెప్తాను. ఫస్ట్ థింగ్, అమ్మాయిల పైన, ఆడవాళ్ల పైన ఒక క్షత్రియుడు తన అస్త్రాన్ని లేదా శస్త్రాన్ని ఎత్తడు. సో ధర్మయుతంగా చూస్తే ఆయన యోధుల పైన మగవాళ్ళ పైన అటాక్ చేయాలి కానీ ఉమెన్ పైన ఎప్పుడు కూడా అటాక్ చేయకూడదు. రైట్? ఫస్ట్ థింగ్ ఆ తప్పు చేస్తున్నాడు. సెకండ్ థింగ్ ఏంటంటే చెల్లెల్ని చంపడం అనేది మహాపాపం. రైట్? మూడోది చెల్లెలి పెళ్లి జరిగిన రోజే తనని చంపడానికి ప్రయత్నించడం అనేది ఇంకా ఇంకా మహాపాపం అన్నమాట. సో ఆడవాళ్ళ పైన అటాక్ చేయడము, చెల్లి పైన అటాక్ చేయడము, చెల్లి పెళ్లి రోజే తన పైన అటాక్ చేయడం అనేది ఎంత దారుణమైన మహాపాపం అంటే అట్లాంటి పాపంకైనా సరే ఈయన పూనుకున్నాడు అనమాట. సో ఇది ఈ ఆకాశవాణి ద్వారా కృష్ణ ఏం చెప్పాలనుకుంటున్నారంటే నేను ఎవరినైతే చంపబోతున్నానో హౌ బ్యాడ్ హీస్. బయట నుంచి ఎంత మంచిగా కనబడినా సరే ఒక్కసారి తన ప్రాణం మీదకి వచ్చేసరికి క్యారెక్టర్ బయటపడిందా లేదా? రైట్? సో మనం కూడా ఎస్ చూస్తుంటాం చాలా ప్రభుజీ. మంది ట్రై చేస్తూ ఉంటారు నేను మంచోడిని మంచోడిని చూపించడానికి, కానీ వాళ్ళ ప్రాణం మీదకి వస్తే వాళ్ళు ఎవరో తెలుస్తుంది. ఎస్ ఆర్ నో? Yes, Prabhuji. ప్రభుజీ. సో అట్లా ఆకాశవాణి వస్తుంది అండ్ ఈయన ఇద్దరిని జైల్లో పెడతారు. అయితే ఇక్కడ ఇంకో క్వశ్చన్ వస్తుంది అనమాట. ఇద్దరు కలిసి ఉంటేనే కదా పిల్లలు పుడతారు. మరి ఈయన కొంచెం బుద్ధి ఉండాలి కదా, ఇద్దరిని సెపరేట్ జైల్లో పెడితే పిల్లలే పుట్టకుండా ఉండేవాళ్ళు, ప్రాబ్లమే సాల్వ్ అయ్యేది కదా అని అంటారు. ఒకసారి గౌరంగ ప్రభు ఐఐటిలో ఎక్కడో లెక్చర్ ఇస్తుంటే ఈ క్వశ్చన్ వేశారట. ఏంటంటే కృష్ణ పుట్టకుండా ఉండాలి అంటే అసలు 8 పుత్రులు పుట్టకుండా ఉండాలంటే దేవకి వసుదేవుని సెపరేట్ జైల్లో పెడితే పని అయిపోయేది కదా అనేసి అంటారు. అప్పుడు గౌరంగ ప్రభు చెప్తారనమాట, కంసా ఇస్ నాట్ ఫ్రమ్ ఐఐటి, దట్ ఈస్ వై కుడెంట్ డూ ఇట్ అనేసి. రైట్? సో ఎందుకు పెట్టలేదు ఎవరికన్నా తెలుసా? అంటే ఆయన అది భౌతికమైనది కాదు కాబట్టి. ఆ? సో అదే. పిల్లలు పుట్టకుండా ఉండేటట్టే చేయొచ్చు కదా, ఎందుకు వాళ్ళిద్దరిని కలిసి పెట్టాలి? పుట్టిన తర్వాత తనే జైల్లో ఉంచాడు కాబట్టి తనే చంపేయొచ్చు తన శత్రువుననే ఒక ధీమాలో ఉన్నాడు. కరెక్ట్. అది అహంకారం అన్నమాట. ఏంటంటే మీరు ఆకాశవాణి ఇచ్చారు కదా, ఎనిమిదో పుత్రుడు నన్ను చంపుతాడని. ఎనిమిదో పుత్రుడు పుట్టాలి, వాడిని నేను చంపాలి, అప్పుడు మీకు తెలుస్తుంది నన్ను ఎవరు చంపలేరు అనేసి. అహంకారం అన్నమాట. రైట్? సో అందుకనే ఇద్దరిని ఒకే దగ్గర పెట్టాడు. ఎందుకంటే హీ వాంటెడ్ ఎనిమిదో పుత్రుడు రావాలి, ఆయన్ని నేను చంపాలి, చూపించాలి నా పవర్ ఏంటో అనేసి. రైట్? సో అహంకారం వల్ల హీ అలౌడ్ బోత్ ఆఫ్ దెమ్ టు స్టే టుగెదర్. సో ఎనిమిదో పుత్రుడు రావాలి అనేసి. బట్ సమ్ హౌ
వసుదేవ్ యాక్చువల్‌గా కాపాడడానికి చెప్తారు దేవకిని. ఏంటంటే, నేనెవరైనా పుడితే నేనే తీసుకొచ్చి ఇస్తాననేసి. సో, 6గురిని తెచ్చిస్తారు. తర్వాత ఏడోది అమ్మాయి పుడుతుంది. బట్ కంసుడు చంపలేకపోతాడు. అండ్ ఎనిమిదోది కృష్ణ. కృష్ణ పుట్టిన తర్వాత గోకుల్‌కి ట్రాన్స్‌ఫర్ అయితారు. అండ్ దాని తర్వాత కొన్నేళ్ల తర్వాత మథురకొచ్చి కంసుడిని చంపుతారు. రైట్? సో, కృష్ణ ఒక డార్క్ రూమ్‌లో, ఓకే, ఒక డార్క్ జైల్‌లో చీకటి, చిమ్మ చీకటి ఉండే దాంట్లోకి పుడతారనమాట. సో, ఆ చిమ్మ చీకటి ఉండే కారాగారం ఏంటంటే మన హృదయం. రైట్? వెలితితో, రైట్, వెలుగు లేకుండా ఎన్నో అనర్థాలతో మన హృదయం అనేది నిండిపోయి ఉంటుంది. రైట్? సో, ఆ హృదయంలోకి కృష్ణ సూర్యునిలాగా వస్తారనమాట. అండ్ హీ బ్రైటన్స్ అవర్ హార్ట్. యాక్చువల్‌గా మనం ఏదైతే వెలితి, చీకటి, ఏదైతే కొరత మాట్లాడుతూ ఉంటామో అదంతా, ఈవెన్ అజ్ఞానం, ఇదంతా అంధకారం లాంటిదనమాట. ఎప్పుడైతే కృష్ణ మన హృదయంలోకి వస్తారో, మన జీవితంలోకి వస్తారో, అప్పుడు ఆ వెలుగు అనేది వస్తుందనమాట. రైట్? సో, ఆ వెలుగు మనలో ఆనందాన్ని, మనలో నిజాన్ని, మంచితనాన్ని నింపుతుందనమాట. రైట్? సో, యాక్చువల్‌గా జన్మాష్టమి రోజు మనమేం ప్రే చేయాలి అనంటే, ఆ దేవకి, వసుదేవ్ ఉన్న కఠిన చిమ్మ చీకటి కారాగారంలో ఎలాగైతే మీరు వచ్చారో, రైట్? దానివల్ల వాళ్ళ లైఫ్ మారిపోయింది అండ్ ఎవ్రీథింగ్ హ్యాస్ చేంజ్డ్. యాక్చువల్‌గా వాళ్ళ జీవితమే కాదు, మొత్తం ప్రపంచమే మారిపోయిందనమాట. రైట్? అట్లాగే నా హృదయం కూడా చాలా చీకటితో నిండుంది. నేను చాలా మాట్లాడుతూ ఉంటాను. నాకింత జ్ఞానం ఉంది, నాకింత ఆస్తి ఉంది, ఇంత పలుకుబడి ఉంది, నాకు ఈ టాలెంట్ ఉంది, ఆ టాలెంట్ ఉంది అని అంటూ ఉంటాను గానీ, లోపల ఎంత చీకటి ఉందో నాకు మాత్రమే తెలుసు అండ్ మీకు మాత్రమే తెలుసు. సో, ఇటువంటి చీకటి హృదయాన్ని వెలుగుతో నింపడానికి మీరు నా హృదయంలో ఆశ్రయించండి. అండ్ అది చేయడం కోసం, అది జరగడం కోసం నేనేదైతే ప్రయత్నించాలో, ఆ ప్రయత్నంలో కూడా కావాల్సిన బుద్ధిని, శక్తిని నాకివ్వండి అనేసి మనము ప్రయత్నిస్తుండాలి. బికాజ్ వెన్ కృష్ణ రైజెస్ ఇన్ అవర్ హార్ట్, ద డార్క్‌నెస్ గోస్ అవే. ది అవిద్య గోస్ అవే. ఎప్పుడైతే కృష్ణ మన హృదయంలోకి వస్తారో, అప్పుడు ఆ అజ్ఞానం ఏదైతే ఉందో, అవిద్య ఏదైతే ఉందో అది పోతుంది. ఏదైతే చీకటి ఉందో అది పోతుంది. రైట్? యాక్చువల్‌గా మనము వేరే వాళ్ళ జీవితంలో వెలుగుని ఎందుకు పంచలేకపోతున్నాం అంటే, మన హృదయమే చీకటితో నిండిందుంది. రైట్? ఇంట్లో బల్బులు వెలిగించడానికి ప్రయత్నిస్తున్నాం. మన హృదయంలో బల్బ్ వెలిగించడానికి ప్రయత్నిస్తున్నాం. కానీ ఎప్పుడైతే కృష్ణ వచ్చేస్తారో, రైట్, న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః అనేసి అంటారు గదా! సో, సూర్యుడు, చంద్రుడు, లైట్, ఎలక్ట్రిసిటీ అవసరం లేదు. కృష్ణ ఉండే చోట సెల్ఫ్ ఎఫల్జెంట్. అట్లాగే కృష్ణ వచ్చేసిన తర్వాత మనకి బాహ్య రూపంగా ఇది కావాలి, అది కావాలి, సంతోషంగా ఉండడానికి అవసరం లేదు. ఎందుకంటే లోపల కృష్ణ ఉన్నారు గదా! అండ్ నా దగ్గర కృష్ణ ఉన్నారు. అండ్ కృష్ణని వేరే వాళ్ళకిచ్చే కొద్దీ కృష్ణ పెరుగుతారు నా దగ్గర, కానీ తగ్గరు. కృష్ణ ఆధ్యాత్మికం గదా! కాబట్టి నాకు వేరే వాళ్ళ దగ్గర నుంచి ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు. రైట్? కావాలంటే నేనే ఇస్తాను అనే ఆ ఔదార్యం అనేది మనకు పెరుగుతుంది గాబట్టి, ఆ లోపల ఆనందం, వెలుగు అనేది కాన్స్టెంట్‌లీ, కన్సిస్టెంట్‌లీ, పర్మనెంట్‌లీ ఉండిపోతుంది. అండ్ దానివల్ల వేరే వాళ్ళకి కూడా సంతోషాన్ని మనము ఇచ్చే స్టేజ్‌కి వస్తామనమాట. సో, అలా ఇస్తూ ఏమవుతుంది అనంటే, ఒకరోజు మనకి మృత్యు వచ్చినా సరే, ఆ మృత్యువు గూడా మనకి కృష్ణ దగ్గరికి వెళ్ళే దారిలాగా కనిపిస్తుంది కానీ, ఏదో నేనింకా కష్టాల్లో పడబోతున్నాను, నేనయిపోతున్నాను, నాకు అంతమొస్తుంది అని అనిపిచ్చదు. కృష్ణతో ఉండడానికి ఒక అద్భుతమైన జీవితం ఆరంభమవుతుంది అనేసి మనకి అనిపిస్తుందనమాట. ఎలాగైతే భీష్మ పితామహకి కృష్ణ చంపడానికి వస్తున్నా సరే, లేదా తర్వాత ఆ బాణాల శయ్య పైన మృత్యువు దగ్గర వస్తున్నా సరే, హి వాస్ ఫీలింగ్ మోర్ అండ్ మోర్ అండ్ హ్యాపీ. రైట్? సో, అట్లాగే మనము బ్రతుకున్నప్పుడైతే సంతోషంగా బ్రతుకుతాము. మృత్యు దగ్గరకు వస్తున్నప్పుడు గూడా సంతోషంగానే ఉంటాము. అండ్ అదే కృష్ణ స్మృతితో మనము వెళ్తాము. సో, యాక్చువల్‌గా కృష్ణ మనందరినీ చాలా చాలా ప్రేమిస్తారు. కానీ ఆ ప్రేమ అనుభూతి అనేది మనకెందుకు జరగట్లేదంటే, మన చేతన మొత్తం భౌతిక విషయాల్లో ఇరుక్కుని ఉందన్నమాట. వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు, నాకిదన్నా ఉండాలి, మినిమమ్ లైఫ్ అంటే ఇంతన్నా ఉండాలి, అంతన్నా ఉండాలనేసి ఎన్నో పనులు చేయడంలో మన చేతన మొత్తం లాక్ అయిపోయింది. కాబట్టి కృష్ణ ప్రేమ అనుభూతి అనేది జరగట్లేదన్నమాట. కానీ భక్తిలో మనం ఎదిగే కొద్దీ ఆ కృష్ణ అనుభూతి అనేది మనకి తెలుస్తుంది. ఎలాగైతే చిన్న పిల్లాడికి యాక్చువల్‌గా ఎవరి వల్ల తనకి పాలు వస్తున్నాయి, ఎవరు తనని చూసుకుంటున్నారనేది తెలియదు. ఎందుకంటే చాలా చిన్నవాడు గదా! సో, తనకేమనిపిస్తుంది, నేను పుట్టాను, బయటికొచ్చాను, నాకు పాలు తాగడానికి ఇప్పుడు ఎప్పుడైతే అమ్మ పాలు తాగిపిస్తుందో తనకి తెలీదు. తను జస్ట్ అలా నోట్లో పెట్టుకుంటాడు, పాలొస్తుంది, తాగుతున్నానని అనుకుంటాడు.
తనకు చలేస్తే సడన్‌గా చలి తగ్గిపోతుంది గాబట్టి ఏదో జరిగింది అని అనుకుంటారు గానీ, యాక్చువల్‌గా ఆ పాలిచ్చేది తల్లి అని. ఆ చలేసినప్పుడు ఆ షాల్ కప్పేది తన తల్లి అనేసి తనెప్పుడు తెలుసుకుంటాడు? ఎదిగే కొద్దీ తెలుసుకుంటాడనమాట. రైట్? సో, తనకి పాలు వస్తున్నాయి, చలి తగ్గుతుంది, ఎవరో ప్రొటెక్ట్ చేస్తున్నారు, ఏదో జరుగుతుందని తెలుసు కానీ ఎగ్జాక్ట్‌గా ఎవరు చేస్తున్నారని తెలీదు. సో, సిమిలర్‌లీ యాక్చువల్‌గా కృష్ణ మన జీవితంలోకి ఉన్నారు. కానీ ఆయన అనుభూతి మనకి కనబడట్లేదు. సో, ఏదైతే మన జీవితంలో మంచి జరుగుతుందో అది కృష్ణ వల్లనే జరుగుతుంది. ఏదైతే చెడు జరుగుతుందో అది మన వల్ల జరుగుతుంది. రైట్? కానీ కృష్ణ వల్లనే మంచి జరుగుతుందని మనకెప్పుడు తెలుస్తుందంటే భక్తిలో ఎదిగే కొద్దీ. ఎలాగైతే పిల్లాడు ఎదిగే కొద్దీ తన సేఫ్టీకి, తన పోషణకి కారణం తల్లి అని తెలుసుకుంటారో, అలాగే భక్తిలో ఎదిగే కొద్దీ కృష్ణనే మనకి ఇవన్నీ జరగడానికి కారణం అనేసి తెలుసుకుంటూ ఉంటాము. రైట్? సో, అలా భక్తిలో ఎదిగే కొద్దీ ఏమైతుందంటే కృష్ణ అనుభూతి అనేది మనకి పెరుగుతుందనమాట. యాక్చువల్‌గా చాలామంది ఫస్ట్ టైమ్ ఎప్పుడైతే టెంపుల్‌కెళ్తారో, కీర్తన్ కథ వింటున్నప్పుడు, దర్శనం తీసుకున్నప్పుడు వాళ్ళకి ఆటోమేటిక్‌గా ప్రశాంతంగా అనిపిస్తుంది. కొంచెం టెన్షన్ తగ్గినట్టు అనిపిస్తుంది. యాంగ్జైటీ తగ్గినట్టు అనిపిస్తుంది. వాళ్ళకి తెలీదు ఎందుకట్లా అనిపిస్తుంది అనేసి. కానీ అక్కడ ఏం జరిగిందంటే నోయింగ్‌లీ ఆర్ అన్‌నోయింగ్‌లీ కృష్ణ అనుభూతి జరుగుతుంది. సో, కృష్ణ అనుభూతి జరిగినప్పుడు ఏమవుతుంది అనంటే, ఆ టెన్షన్, యాంగ్జైటీ అన్నీ తగ్గిపోతాయన్నమాట. రైట్? సో, భక్తిలో ఎదిగే కొద్దీ ఏమవుతుందంటే, బాహ్య రూపంగా మనం టెన్షన్ పడడానికి, కష్టపడడానికి చాలా రీజన్స్ ఉండొచ్చు. బట్ సమ్‌వేర్ ఒక ప్రశాంతత అనేది ఉంటుందన్నమాట. రైట్? ఎందుకు అనంటే, కృష్ణ మనతోనే ఉంటారు కాబట్టి. రైట్? సో, బయట ఎంత ఎండ ఉన్నా సరే, మనం ఒక చెట్టు నీడలోకొచ్చామనుకోండి, ఎండ తగ్గకపోవచ్చు. కానీ ఎండ తగలదు. సో, సిమిలర్‌లీ కృష్ణ చైతన్యంలో మనం ఎదిగే కొద్దీ బాహ్య రూపంలో కొన్ని ప్రాబ్లమ్స్ తగ్గొచ్చు, తగ్గకపోవచ్చు. కానీ వాటి ఎఫెక్ట్ ఏదైతే ఉందో మన పైన అది తగ్గుతుందన్నమాట. వై? బికాజ్ వి ఆర్ ఎక్స్‌పీరియన్సింగ్ కృష్ణాస్ లవ్. సో, ఎలాగైతే చిన్న పిల్లాడు ఎదిగే కొద్దీ తల్లి ప్రేమ అనుభూతి తెలుస్తూ ఉంటుంది. అండ్ అది తల్లినే అని తెలుస్తుందో, అలాగే మనం భక్తిలో ఎదిగే కొద్దీ ఇది కృష్ణనే, ఇది కృష్ణ ప్రేమే అని తెలుస్తూ ఉంటుందన్నమాట. అదే భక్తిలో లేమనుకోండి, దెన్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ఎక్స్‌పీరియన్స్ కృష్ణ. అండ్ కృష్ణ ఎక్స్‌పీరియన్స్ లేనంత వరకు మనం ప్రాబ్లమ్స్‌తో పోరాడడం చాలా చాలా కష్టం. రైట్? సో, కృష్ణనే మనకి బుద్ధినిస్తారు, శక్తినిస్తారు, ఓపికనిస్తారు, సహనాన్నిస్తారు. సో, అప్పుడేమైతుందంటే కొన్ని సాల్వ్ అయితాయి. కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయితేనే మన జీవితం డిస్టర్బ్డ్‌గా ఉంటదనమాట. సో, ఈ జన్మాష్టమి రోజు మనం అదే ప్రే చేయాలి. ఏంటంటే, గివ్ మీ యువర్ ఎక్స్‌పీరియన్స్ సో థాట్ ఐ కెన్ బీ అన్‌డిస్టర్బ్డ్. సో, నీ అనుభవాన్ని, నీ అనుభూతిని నాకివ్వు సో థాట్ ఈ ప్రపంచం వల్ల నేను డిస్టర్బ్ అవ్వకుండా ఉండాలి. అండ్ అలా అన్‌డిస్టర్బ్ మూడ్‌తో, అన్‌డీవియేటెడ్ మూడ్‌తో నేను నీ భక్తిని చేస్తూ ఉండాలి. సో థాట్ మృత్యు భయం అనేది ఉండకూడదు. అండ్ ఉన్న జీవితంలో గూడా హ్యాపీనెస్‌తో ఉంటూ, హ్యాపీనెస్ వేరే వాళ్ళకి పంచుతూ, నీ ధామానికి నేను త్వరగా రావాలి. సో, భగవంతుడు ఎందుకొస్తారు? ఎందుకిన్ని లీలలు చేస్తారు? తన భక్తుల్ని యూజ్ చేసి ఇవన్నీ మనకెందుకు నేర్పిస్తారు? అంటే సో థాట్ మనం తెలుసుకోవాలి. మన జీవిత లక్ష్యం కృష్ణ అని, మనం వెళ్ళాల్సింది కృష్ణధామం అని, మనం ఉన్నదే కృష్ణ కోసం అనేసి మనం తెలుసుకోవాలని. సో, గాడ్ డిసెంట్ టు దిస్ టెంపరరీ వరల్డ్ so that we can learn, understand and practice to go to the eternal world. సో, ఈ తాత్కాలిక ప్రపంచానికి భగవంతుడు ఎందుకొస్తారంటే, మనల్ని నేర్పించడానికి, మనతో ప్రాక్టీస్ చేయించడానికి, మనకు తెలియజేయడానికి ఏంటంటే, మనం ఇక్కడి వాళ్ళం కాదు, అక్కడి వాళ్ళము, ఆ శాశ్వత ప్రపంచానికి చెందిన వాళ్ళు అని మనకి తెలియజేసి, ఆ శాశ్వత ప్రపంచానికి మనల్కి తీసుకెళ్ళడానికొస్తారనమాట. సో, కుంఠ నుంచి వైకుంఠకి మనల్ని తీసుకెళ్ళడానికి భగవంతుడు ఇక్కడికి వస్తారనమాట. సో, పర్సనల్‌గా ఎందుకు వస్తారు అనంటే అంత ప్రేమ ఉంది. ఆయన భక్త వత్సల గాబట్టి. రైట్? జస్ట్ మెసేజ్ పెట్టొచ్చు గదా! వేరే వాళ్ళని మాత్రమే పంపిస్తే అయిపోతుంది గదా! అంటే నో. స్వయంగా రావాలని చూస్తారనమాట. ఈవెన్ స్వయంగా వచ్చి భగవద్గీత చెప్పినా మనకు అర్థం గాకపోతే మళ్ళీ చైతన్య మహాప్రభులా వచ్చి మళ్ళీ ప్రాక్టీస్ గూడా ఎలా చేయాలో డెమో ఇచ్చి ఎళ్తారనమాట. రైట్? సో, కేవలం ప్రేమ ఉన్న వాళ్ళే అంత దాకా రాగలరు. ప్రేమ లేదనుకోండి ఫార్మాలిటీ కోసం చెప్పేసి ఎళ్ళిపోతారు. ఒక టీచర్ స్టూడెంట్‌ని బాగా ప్రేమిస్తుందనుకోండి, అప్పుడేం చేస్తదంటే అన్నీ చేసి చూపిస్తుంది. ఇలా చేయాలి, ఇలా చేయాలని చెయ్యి పట్టుకొని చేసి చూపిస్తుంది. అదే జస్ట్ స్టూడెంట్స్ మీద ఇంట్రెస్ట్ లేదు. నా జాబ్ ఏంటి చెప్పానా, ఎళ్ళానా అనుకుందనుకోండి, వస్తది బోర్డ్ మీద రాస్తది ఎళ్ళిపోతది. సో, భగవంతుడు ఎట్లాంటి టీచరు, ఎట్లాంటి ప్రేమికుడు అండ్ ఎట్లాంటి తండ్రి అంటే మనకి దగ్గరకొచ్చి అంత డెమో ఇచ్చి ఇట్లా చేయాలి, అట్లా చేయాలనేసి చెప్పి అది చేయడానికి శక్తిని, బుద్ధినిచ్చి కూడా
పోతారనమాట. సో అటువంటి భగవంతుని జన్మ అష్టమి ఈరోజు అనమాట. సో అందుకనే మనము ప్రే చేయాలి, రైట్? సో ప్రే చేస్తూ ఆ ప్రేయర్ఫుల్ మోడ్లో రోజు మన భక్తి అనేది ప్రాక్టీస్ చేస్తూ వీలైనంత తొందరలో మనం మంచి భక్తులుగా మారి వేరే వాళ్ళని కూడా భక్తి పంచేలాగా ఆ స్టేజ్కి వెళ్ళి అలా మృత్యు సమయం వచ్చినప్పుడు అంతే నారాయణ స్మృతి జరిగేలాగా మన ప్రిపరేషన్స్తో మనము ఉండాలన్నమాట. సో భీష్మ వాస్ ప్రిపేరింగ్, అట్లాగే ఎవ్రీ డివోటీ ప్రిపేర్స్, అట్లాగే మనం కూడా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయాలి. ఓకే, సో శ్రీకృష్ణ జన్మాష్టమి మహామహోత్సవ్ की जय, जगत जय गुरु पतित पावन श्रील जय प्रभुपाद की जय, श्रील गुरुदेव की जय, जय निताय गौर प्रेमानंदे, हरि 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 बोल। हरि हरि